నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశపు విజ్ఞాన భాండాగారం. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు, పండితులు పురాతన తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసేవారు. సంస్కృత భాషలో విజ్ఞానాన్ని లిఖిస్తూ భారతీయ సంస్కృతిని విస్తరించారు. ఇక్కడి భారీ లైబ్రరీలు ఆకాశాన్ని తాకేలా ఉండేవి. చైనా, కొరియా, జపాన్ నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేవారు. కానీ ఒక దురదృష్టకర రోజున బక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ విజ్ఞాన ఆలయంపై దాడి చేసింది. వారు విశ్వవిద్యాలయానికి నిప్పుపెట్టి గ్రంథాలయాలను తగలబెట్టారు. కోట్లాది అమూల్యమైన గ్రంథాలు నెలల తరబడి మంటల్లో కాలిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి పండితులు కంటతడి పెట్టారు. వందల సంవత్సరాల జ్ఞానం ఒక్క రోజులో బూడిదైపోయింది. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద జ్ఞాన విధ్వంసంగా చెప్పవచ్చు. అయినా నలంద స్ఫూర్తి చావలేదు. నేడు అది మళ్లీ నవీకరించబడింది. 2014లో నాలంద విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభించబడింది. మీ మదిలో ఇది ఎంత నొప్పి కలిగిస్తుందో కామెంట్లో చెప్పండి. నాలంద పేరు సంస్కృతంలో జ్ఞానాన్ని. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.